ప్రమాణం ఏంటంటే అండి, మనం చాలామంది జాతకంలో అడుగుతారు, కోర్టులు ఉన్నాయి కంపెనీలు అంటే మనం గృహప్రవేశానికి అంటే చాలామంది ఎక్కడికి మానాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. అంటే ఎవరికి ఏంటంటే మనం చాలా మందికి ఆనందంగా ఇల్లు లేకపోవడం అన్నది మనం తెలుసుకున్న ఇల్లు కూడా ఉంటుంది. కానీ మన శంకుస్థాపన వేస్టేట అలా మనకి శంకుస్థాపన మళ్ళా వెంటనే అతిశేఖరంగా కొంతమంది కూడా మనకి అయ్యో ఇల్లు లేదంటే మనం ఏదో చేస్తే ఇల్లు లేదు. మనం ఆ టైంలో ఆ శంకుస్థాపన దానికి పెడితే అక్కడ అన్ని గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నది కూడా మనం ఇక్కడ ఏ దేవతామూర్తి లేని ఉన్నది వాళ్ళు ఆనందపడితే అక్కడ అయ్యా మళ్ళీ మనకు చూడండి, ఎండలో వచ్చిన వాడికి మనం ముందు దాహార్తిస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళు ఆనందపడతారు. అయ్యా మనకి మళ్ళీ తల్లి చూపిస్తున్నారు. అలా మనం వాళ్ళకి ఆ నవధాన్యాలు చేస్తే అప్పుడే రాయి తగిలించిందే అలాంటి ఈ టైంలో అప్పుడే కోటీశ్వరుడికి ఇల్లు ఉంటుందా లేదా పూర్వీకుడు పూర్వీకుడు సంతిల్లు ఉంటుంది. కోటీశ్వరుడు ఉండకపోతుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఇలా శంకుస్థాపన సమయంలో మనం ఎప్పుడూ చేయలేదు. గృహప్రవేశానికి వెళ్ళలేదు, భోజనం చేసేవాడు గిఫ్ట్ ఇచ్చేస్తా ఉన్నారు. మనం శంకుస్థాపన ఎప్పుడు అలాగే పెళ్ళిళ్ళు అవ్వడం లేదంటే మా అబ్బాయి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు, మా అమ్మాయి పెళ్ళిళ్ళు అవ్వడం లేదని మనం ఎంతో మంది మనం అనుకుంటాం. వాళ్ళున్న ప్రశ్న కానీ మనం పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్తే వాళ్ళు అదే సార్ అక్కడే చేసాం. లక్ష్మీనారాయణకి మనం ఆది దంపతులుగా ఎక్కడ జరుగుతున్నాయంటే మనం కనుక పెళ్లి చూసి మనం వెళ్ళి మన అబ్బాయికి పెళ్ళి అవ్వాలన్నా మన అమ్మాయికి పెళ్ళి అవ్వాలన్నా మనం ఆ పెళ్లి దగ్గర వాళ్ళు మంగళసూత్రం వాళ్ళు పట్టపక్కన కూర్చున్నాయి కానీ మనం అత్యంతలు వేస్తే మన అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిళ్ళు అవుతాయి. మనం అవ్వడం లేదంటే మనం లక్షలు ఖర్చు పెట్టినందుకు మాత్రం కాబట్టి సూక్ష్మంలో మొత్తం ఆయన చెప్తే అదే చెప్తుంది. ఎవరు చెప్పినా సూక్ష్మంలో మొత్తం కానీ అది మనం గ్రహించాలి. ఏ కార్యక్రమాలు అయ్యే వరకు ఉండాలి. అదే చాలా మంచి విషయం.